మరో సూపర్ ఎక్స్క్లూజివ్ ని చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ వివాదాలతో సాహసం చేసే మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మళ్లీ వైసీపీలో చక్రం తిప్పాలని తెగ ఆరాటపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలపై, ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడిపై విరుచుకుపడుతూ జగన్ దృష్టిలో పడేందుకు నానా పాట్లు పడుతున్నారు. కానీ ఇక్కడే దువ్వాడకు అధిష్టానం దెమ్మ తిరిగే షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నీకు పార్టీలో నో ఎంట్రీ, దయచేసి పక్కకు తప్పుకో అని జగన్ స్పష్టమైన సంకేతాలు పంపారట. దీనికి ప్రధాన కారణం దువ్వాడ వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న వివాహేతర బంధం. ఆ తర్వాత రోడ్డును పడ్డ ఫ్యామిలీ పంచాయతీలే ఈ వీధి నాటకాలతో ఆయన ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది. ఇలాంటి వ్యక్తిని మళ్లీ దగ్గరకు తీస్తే పార్టీ పరువు కూడా బజారును పడుతుందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. మరి దానికి తోడు దువ్వాడను ఎంకరేజ్ చేస్తే సీనియర్ నేతలైన ధర్మాన బ్రదర్స్ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయం. మరి ఎవరి మాట వినకుండా సొంత పార్టీ నేతలతోనే కయ్యానికి కాలు దువ్వే దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు రాజకీయంగా పూర్తిగా ఒంటరైపోయారు. మరి ఈ నో ఎంట్రీ బోర్డు చూశాకైనా దువ్వాడ తన రూటు మార్చుకుంటారా, లేక ఒంటరి పోరాటంతోనే కాలం వెళ్లదీస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి, ఏంటి దువ్వాడ ఎపిసోడ్? ముఖ్యంగా వైసీపీలో అయితే మాత్రం నో ఎంట్రీ బోర్డు పెట్టినట్లు తెలుస్తుంది. మరి ఒంటరి జీవితం గడుపుతారా, ఒంటరిగా పోరాటం చేస్తారా, ఏంటి తాజా పరిణామాలు ఏంటి నరసింహ? థ్యాంక్ యూ రవి. ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీగా వైసీపీలోని చక్రం తిప్పినటువంటి ఒకప్పుడు వైసీపీ ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడైతే రాజకీయాల్లో కూడా వెనుకొంజ వేశారని కూడా ఒకవైపు అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా మంత్రి అచ్చెన్నాయుడుపై కూడా పలు దుమారాలు వ్యక్తం చేస్తూ పలు ఆరోపణల ప్రకారం కూడా ఏదైతే సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా వ్యక్తిగత దోషులు కూడా చేసినట్టు పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఈ యొక్క దోషులు ఏదైతే వైసీపీ పార్టీ మన్నలను పొందేందుకు, అధిష్టానం మన్నలను పొందేందుకు ఈ తరహా సంఘటనలు చేస్తున్నారని కూడా ఒకవైపు అయితే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. అదేవిధంగా ఇటీవల ప్రాంతంలో కూడా ఒకవైపు కుటుంబాల కలహాల రీత్యా కూడా, అదేవిధంగా వివాహేతర సంబంధాలు తదితర సంఘటనల రీత్యా కూడా ఈ నాటకాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డ పంచాయతీల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క పంచాయతీలు రోడ్డు మీద పడిన నేపథ్యంలో కూడా పూర్తిగా వైసీపీ పార్టీకి డ్యామేజ్ పడే రీత్యా కూడా ఈ తరహా సంఘటనలు చేసిన రీత్యా కూడా ఒకవైపు ఏదైతే వైసీపీ అధినేతకు వైసీపీ పార్టీకి నో ఎంట్రీ బోర్డు పెట్టినట్లు కూడా సంకేతాలు వినబడుతున్నాయి. అదేవిధంగా ఒకవైపు చూసుకుంటే ఏదైతే ఈ తరహా సంఘటనల్లో కూడా శ్రీకాకుళంలోని ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రోత్సహిస్తే వైసీపీలోని ధర్మాన బ్రదర్స్ కూడా దూరమయ్యే ఛాన్స్ కూడా ఉందని కూడా ఒకవైపు అయితే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఏదేమైనా కూడా ఇటువంటి సంఘటనలు నెలకొన్న నేపథ్యంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ మరలా వైసీపీ పార్టీలో కూడా చక్రం తిప్పేందుకు పలు విధాల కూడా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో పెద్దలు ఏదైనా కూడా దువ్వాడ శ్రీనివాస్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అటు అధిష్టానం ఏదైతే వైసీపీ పెద్దలు కూడా అధిష్టానం కూడా సంప్రదించకుండా అతను వ్యక్తిగతంగా ఏదైతే ఆ తరహా దోషణలు చేయడము, రోడ్డుపైకి చర్చలు తీసుకురావడము, ఇటువంటి సంఘటనల రీత్యా కూడా పూర్తిగా వైసీపీ పార్టీకి డ్యామేజ్ అయ్యే క్రమంలో కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. భవిష్యత్ కాలంలో కూడా అతను ఏ పరిస్థితి ఒంటరిగానే ఉంటారా లేదంటే పార్టీలు మారుతారనే కోణంలో కూడా ఒకవైపు అయితే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ఏదేమైనా కూడా ఒకవైపు వైసీపీ పార్టీలో కూడా ఈ తరహా డ్యామేజ్ చేసిన వైసీపీ పార్టీని డ్యామేజ్ చేసే ఘటనల రీత్యా కూడా ఒకవైపు ఇటువంటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇటువంటి పార్టీ నేతలను కూడా అటు వైసీపీ పార్టీ ప్రోత్సహిస్తుందా లేదనే కోణం అయితే చూడాలి. అదేవిధంగా ఏదేమైనా మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళంలోనే ఇప్పటికీ ఏ పని చేసినా కూడా అటు ఏదైనా పార్టీని డ్యామేజ్ చేసే విధంగా, రచ్చ చేసే విధంగా చర్చలు, అదేవిధంగా నాటకాలు వేస్తున్నట్టు, రోడ్డుపైకి పంచాయతీలు లాగడం వంటి తదితర అంశాలపై కూడా అటు వైసీపీ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా చేస్తున్నారని కూడా ఒకవైపు అయితే వైసీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా ఏదేమైనా కూడా భవిష్యత్ కాలంలో కూడా ఇటువంటి ఏదైతే నేతలు వైసీపీ నేతలు పూర్తిగా పార్టీని డ్యామేజ్ చేసేటువంటి ఏదైతే పార్టీ నేతలను దూరం పెట్టేందుకు కూడా వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉండేటట్టు కూడా ఒకవైపు తెలుస్తుంది. అదేవిధంగా ఒకవైపు ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను కూడా వైసీపీ పార్టీలో ఉండేందుకు నో ఎంట్రీ బోర్డు కూడా పెట్టారని కూడా ఒకవైపు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైనా భవిష్యత్ కాలంలో ఈ తరహా సంఘటనల రీత్యా కూడా వైసీపీ పార్టీని డ్యామేజ్ చేసే పార్టీ కార్యకర్తలను కూడా దూరం పెట్టేందుకు కూడా ఒకవైపు అయితే వైసీపీ పార్టీ అధినేత కూడా దూరంగా పెట్టారని చెప్తుంది. అదేవిధంగా భవిష్యత్ కాలంలో మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోరాటం ఏ విధంగా ఒంటరిగానే ఉంటుందో లేదంటే ఇతరత్ర
ఇతరత్ర పార్టీలతో మమేకం అవుతారా, ఏ విధంగా పోరాడతారనేది మనం ఏమైతే చూడాలి. రైట్, థ్యాంక్ యూ నరసింహ.